ఆహారపు అలవాట్లు జీవన విధానం మార్పు ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, దీనికోసం ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం చేయటంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రోజు అరగంట వాకింగ్ చేయటం, అలాగే దైవ చింతనతో ఒత్తిడి తగ్గుతుందని కూడా చెప్పారు. జిల్లాల వారీగా హెల్త్ రిపోర్టులను సచివాలయంలో పవర్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు మీడియాకు వివరించారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా రూపొందించాలన్నది తమ ఆలోచన అని పేర్కొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధనకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్లు, గుండె వ్యాధుల విషయంలో తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, జీవన విధానం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువగా కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో నమోదవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వాయు కాలుష్యం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియా, సిఓపిడి కేసుల ప్రభావం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉన్నాయని, టీబీ, డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించామని చంద్రబాబు తెలిపారు. హైపర్ టెన్షన్, డయాబెటీస్, తాగునీటిలో టాక్సిన్స్తో అనారోగ్యం బారిన పడ్డ వాళ్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారని, పొగాకు, ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ రోగులు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎనీమియా, ప్రీటర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ సమస్యలతో బాధపడేవారు విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ అని, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల వచ్చే వ్యాధులు, డిప్రెషన్, యాంగ్జైటీ కేసులు విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ అని చెప్పారు. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగా కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయని, గత 5 ఏళ్లుగా ఆసుపత్రులకు వచ్చిన సమాచారం తీసుకొని దీన్ని రూపొందించామని, దీనిపై రికార్డులు ఉన్నాయని, వెనుకబడిన జిల్లాల్లో ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల డయాబెటీస్ తక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్ల మందికి స్క్రీనింగ్ చేస్తే అందులో 19.78 లక్షల మందికి హైపర్ టెన్షన్ నిర్ధారణ అయిందని, వీరిలో మగవారి కన్నా మహిళలే ఎక్కువగా హైపర్ టెన్షన్ ఎదుర్కొంటున్నారన్నారు. 11,40,772 మంది మహిళలకు, 8,37,927 మంది మగవాళ్లకు హైపర్ టెన్షన్ ఉందని, మరో 14.29 లక్షల మంది అండర్ ఫాలోఅప్ కేటగిరీలో ఉన్నారని చెప్పారు. జిల్లాల వారీగా చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉందని, శ్రీ సత్యసాయి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయని అన్నారు. రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్ల మందిని పరీక్షించగా వారిలో 11.13 లక్షల మందికి, అంటే జనాభాలో 5.1% మందికి డయాబెటీస్ ఉన్నట్లు తేలిందని, డయాబెటీస్ మాత్రం మహిళల కన్నా మగవాళ్లకే ఎక్కువగా ఉందన్నారు. 5,52,767 మంది మహిళలకు డయాబెటీస్ ఉండగా మరో 8.76 లక్షల మంది అండర్ ఫాలోఅప్ కేటగిరీలో ఉన్నారని, అంటే వీరంతా డయాబెటీస్ రిస్క్లో ఉన్నారని తెలిపారు. జిల్లాల వారీగా గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ప్రజలకు డయాబెటీస్ ఎక్కువగా ఉందని, అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయని అన్నారు. హైపర్ టెన్షన్, డయాబెటీస్ రెండూ ఉన్నవారి సంఖ్య 20.78 లక్షల మంది కాగా వీరిలో మగవారి కన్నా మహిళలే ఎక్కువగా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎదుర్కొంటున్నారన్నారు. 11,22,800 మంది మహిళలకు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉండగా మగవారికి వచ్చేసరికి 9,54,707 మందికి డయాబెటీస్ ఉందని, అండర్ ఫాలోఅప్ కేటగిరీలో మరో 12.80 లక్షల మంది ఉన్నారని తెలిపారు. హైపర్ టెన్షన్, డయాబెటీస్ రెండూ ఉన్నవాళ్లు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారని, అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయన్నారు. 2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీరిలో మగవాళ్లు 1,61,734 మంది కాగా మహిళలు 99,366 మంది ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్, నంద్యాల, గుంటూరు జిల్లాల్లో గుండె వ్యాధిగ్రస్తులు అధికమని, అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో
జిల్లాల్లో అత్యల్పమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,397 మంది క్యాన్సర్ రోగులు ఉండగా వీరిలో మగవాళ్లు 46,872 మంది కాగా మహిళలు 72,525 మంది ఉన్నారని, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికం కాగా అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పమన్నారు. 30,646 మంది క్యాన్సర్ రోగులు ఉండగా వీరిలో మగవాళ్లు 21,740 మంది, మహిళలు 8,906 మందని, నెల్లూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారని చెప్పారు. 54,362 మంది శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీరిలో మగవాళ్లు 35,088 మంది కాగా మహిళలు 19,274 మంది ఉన్నారని, నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో అత్యధికం కాగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయన్నారు. 1,07,433 మంది నరాల సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీరిలో మగవాళ్లు 63,698 మంది కాగా మహిళలు 43,735 మంది ఉన్నారని, విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అత్యధికం కాగా అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,73,479 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండగా వీరిలో మగవాళ్లు 1,22,672 మంది కాగా మహిళలు 50,807 మంది ఉన్నారని నీళ్లు, లిక్క, పొగాకు కారణంగా తెలిసిందని అన్నారు. శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు కాగా అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పంగా నమోదయ్యాయన్నారు.